కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. డ్రగ్స్ టెస్టుకు తాము సిద్ధమని, బండి సంజయ్ కూడా ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల ఖర్చులపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డి లోపల ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే బయట ఉన్న ఆయన కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసినట్టు సమాచారం. బండి సంజయ్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఘటన నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించి నిఘా పెంచారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో కరీంనగర్ నగరంలో భీకర వాతావరణం నెలకొంది. కాగా ఈ విషయంపై కరీంనగర్ నుండి మా ప్రతినిధి శ్రవణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అయితే నేడు రణరంగంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా మొన్న 3వ తేదీన జరిగిన పిఎంజే జ్యువెలర్లో జరిగిన దొంగతనం రాబరీకి సంబంధించి ఏదైతే ఉందో అది రాజకీయ రంగు పులుముకొని ఈ యొక్క దాడికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర మంత్రిపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కార్యకర్తలు కూడా మొత్తంగా ఎమ్మెల్యే కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆఫీస్పై దాడికి ప్రయత్నించారు. పాడి కౌశిక్ రెడ్డిపై కూడా దాడికి ప్రయత్నించారు. మొత్తంగా చూసుకోవచ్చు విజువల్స్లో వాహనం అయితే మొత్తంగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చూసుకోవచ్చు, ఇటు పూలకుండీలు కావచ్చు, వాహనం అయితే పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మొత్తం సాక్షి అంటే దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి అయితే ఉన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు ఇక్కడ దాడి జరుగుతున్న సందర్భంలో, అసలు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎంతమంది దాడి చేశారు? మేము 10:30 ప్రాంతంలో కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ అయిపోయి ఇలా మాట్లాడుకుంటున్న వ్యవధిలో 60 నుంచి 70 మంది గుండాలకు వివరించి కట్టెలు పెద్ద పెద్ద బండలు పట్టుకొని ఒక్కసారి కార్యాలయంలోకి చొచ్చుకబడేది. మేము ఇక్కడ డోర్ కాడ నిర్వహించడం జరిగింది. నిర్వహించ కూడా ఒక్కసారి మీదికి చొచ్చుకొని వచ్చి వారి చేతిలో ఉన్న కర్రలు బండలతో విసిరేయడం జరిగింది. మొత్తం మారణ మృదంగా లోపల మారణ హోమం సృష్టించినారు. మా మీదికి దాడికి పాల్పడ్డారు. మేము 4-5 కార్యకర్తలు లోపల ఉండి నిర్వహించినాము. పాడి కౌశిక్ రెడ్డి గన్మెల్లి వాడు నిర్వహించినారు. సిపి ఆఫీసు కూతవేట దూరంలో ఇంత దౌర్జన్యంగా బండి సంజయ్ గుండాలు పంపిస్తూ ఒక కార్పొరేటర్ స్థాయి హోదాలో ఉన్న వ్యక్తులు మీకు ఓట్లేసి కార్పొరేటర్గా ప్రజలను చూసుకోమంటే ఇలా దాడులు గుండాయిజం చేసుడు ఎంతవరకు కరెక్టు? ఇది కరెక్టు కాదు. సుమారుగా ఎంతమంది వచ్చారు దాడికి? సుమారుగా 70 నుంచి 80 మంది కట్టెలు కర్రలు పెద్ద పెద్ద బండలు మారణాయుధాలు పట్టుకొని కార్యాలయంలోకి రావడం జరిగింది. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు ఒక 70-80 మంది దాకా దాడికి ప్రయత్నించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన అయితే దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాహనాన్ని అయితే చిత్తుగా అద్దాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇదే మొత్తంగా అయితే పోలీస్ పహారాలో ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది. మొత్తంగా ఈ కరీంనగర్ మొత్తంగా అయితే రణరంగంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ సుమతో శ్రవణ్ కుమార్, స్టూడియో 18 న్యూస్, కరీంనగర్ నుండి.